ప్రముఖ ప్రజా గాయకుడు విప్లవ కవి గద్దర్ కుమార్తె వెన్నెల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. ఆయనకు ఒక వినతి పత్రం సమర్పించారు. ఆమె ఏపీలో గద్దర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని, అలాగే ఆంధ్ర యూనివర్సిటీలోని ఆర్ట్స్ అండ్ కల్చరల్ విభాగానికి ఆయన పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. వెన్నెల తెలుగు సాంస్కృతిక రంగానికి, ప్రజా ఉద్యమాలకు గద్దర్ చేసిన సేవలు గుర్తు చేశారు. తమ విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని వెన్నెల తెలిపారు. తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆమె గద్దర్ సేవలను గౌరవిస్తూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని నమ్మకంతో ఉన్నట్లు వెల్లడించారు. వెన్నెల ప్రముఖ ప్రజా గాయకుడు విప్లవ కవి గద్దర్ కుమార్తె వెన్నెల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఆయనకు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఆమె ఏపీలో గద్దర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ, అలాగే ఆంధ్ర యూనివర్సిటీలోని ఆర్ట్స్ అండ్ కల్చరల్ విభాగానికి ఆయన పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు సాంస్కృతిక రంగానికి, ప్రజా ఉద్యమాలకు గద్దర్ చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. అలాగే తమ విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని వెన్నెల తెలిపారు. తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకుంటారని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక గద్దర్ సేవలను గౌరవిస్తూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని నమ్మకంతో ఉన్నట్లు వెల్లడించారు గద్దర్ కుమార్తె.